గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అక్క అని అడుగుతున్నారు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. సిస్టర్స్, బ్రదర్స్, ఇంతవరకు రోజుల్లో పాప విమోచన కోసం, పాప క్షమాపణ కోసం గొర్రెపిల్ల రక్తాన్ని బలిగా అర్పించేవారు. ఈ రోజుకి కూడా చాలామంది జంతువు యొక్క రక్తాన్ని అర్పించి పాప విమోచన, పాప క్షమాపణ కోరుకుంటూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ యొక్క జంతువు ఆ యొక్క అర్పణ అర్పించి, బలి అర్పించి ఆ పాప విమోచన కోరుకుంటున్నారో, ఇంతవరకు రోజుల్లో మనుషుడు ఏమైపోయాడు అంటే ప్రాక్టీస్కి అలవాటు పడిపోయాడు. ఆ ఆచరణకి అలవాటు పడిపోయాడు. పాపం చేస్తున్నాడు, వస్తున్నాడు, ఆ యొక్క తాను బలి అర్పిస్తున్నాడు. అంతేకాని మానవుడు యొక్క మార్పు అనేది జరగట్లేదు. గనుక దేవుడు మానవుడు రూపము దాల్చి భూలోకానికి వచ్చి ఏదైతే మార్పు లేని బ్రతుకుకి మార్పు ఇవ్వటానికి, స్వస్థత లేని ఆ పాపము అనే జబ్బుకి ఆ యొక్క మెడిసిన్ కలగజేయడానికి తాను యొక్క రక్తాన్ని అర్పించిన విధానాన్ని గుడ్ ఫ్రైడే అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు బాధపడాలా, సంతోషపడాలా? చాలామంది అమ్మో దేవుణ్ణి అలా చేశారు కదా, దేవుణ్ణి తిట్టారు కదా, దేవుణ్ణి దూషించారు కదా, సిలువ వేశారు, అట్లా చేశారు కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు అంటే బాధపడుతూ ఉంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే తెలుసా, మనం బాధపడకూడదు. ఎందుకంటే నీ దేవుడు మరణించి తిరిగి లేచారు గనుక నువ్వు ఏం చేయాలో తెలుసా, సంతోషంగా ఉండాలి. ఆయన చనిపోతే బాధపడాలి, మరణించి తిరిగి లేచారు. నీవు పూజించే దేవుడు సజీవుడు గనుక ఈరోజు ఏదైతే గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, ఈచ్ సెలబ్రేటన్స్ లవ్ గుర్తుపెట్టుకోండి. అది ప్రేమకి సూచన అని గుర్తుపెట్టుకోండి. కానీ అది ఆయన దొంగ అని కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సిస్టర్స్, బ్రదర్స్, ఈరోజు దేవుని విశ్వసించగలిగితే ఆయన నిన్ను నిజంగా ప్రేమించారు. ఆయన నీ కోసం మరణించారు. నీవు ఏదైతే పాప జీవితానికి నువ్వు అలవాటు పడిపోయావో, పాప జీవితానికి విడుదల కలిగించడానికి ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, ఆ సజీవుని రక్తం ఈరోజు నీ పాపాలను కడిగి వేస్తుందని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. భూమి ఆకాశమును సృజించిన దేవుడు చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ పరమ సంబంధమైన ఆశీర్వాదములతో పాలిభాగస్తులవుతారు. సృష్టికర్తగును, సజీవుడగును, సర్వోన్నతుడగును దేవునితో అనిస్వరించనీయమైన సత్య సంబంధం కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. తన రూపంలో, తన పోలికలో తన కోసం మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రతికూల పరిస్థితిలో సైతం గొప్ప నిరీక్షణతో మన హృదయములు నింపే నిరీక్షణకర్త పాపాలను, శాపాలను తన రక్తంతో తుడిచివేసి నిత్య రక్షకును మనకు అనుగ్రహించిన రక్షకర్త శత్రువులు చెలరేగి తన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు వారి పక్షంగా నిలబడే నాయకర్త ఆయనే యేసు ప్రభువారు.